వర్క్ చేయడం అంటే అది ఇట్ ఫీల్స్ వెరీ 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 హ్యాపీ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ తన యాక్టింగ్ చేస్తున్నప్పుడు తన సీన్స్ మానిటర్లో చూస్తున్నప్పుడు ఇలా యూనో యూ అడ్మైర్ అన్ యాక్టర్ కదా దట్ ఐవ్ డన్. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తన సుహాస్ గారు చూస్ చేస్తున్న స్క్రిప్ట్స్ అవన్నీ చాలా బాగుంది. సో తనతో వర్క్ చేయడం నాకు చాలా 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 ఇట్ ఫీల్స్ వెరీ వెరీ స్పెషల్. ఎలా అయితే హౌస్ఫుల్ ఉందో నాకు తెలిసి అమెజాన్ ప్రైమ్ లో కూడా అంత హౌస్ఫుల్ అవుతుంది అనేది కోరుకుంటున్నాను. పద్మ గారు నోట్ చేశాను. సుహాస్ గారు అని అది ఇండస్ట్రీ మొత్తం అంటే చాలా వరకు కూడా ఎక్కడ చూసినా సుహాస్ యాక్టింగ్ విత్ సురేష్ అది మనం డిస్కస్ కూడా చేసాం ఇంతకుముందు. ఇప్పుడు ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీరు కీర్తి సురేష్తో చేస్తున్నారు, అప్పట్లో చాలా ఆర్టికల్స్ అవ్వచ్చు, డిస్కషన్ అవ్వచ్చు, చాలా పెట్టారు. సో ఇట్ చేంజ్ ఎనీథింగ్ అంటే మీ పర్సెప్షన్లో ఏమైనా మారిందని అనుకోవచ్చా? నేనే ఇచ్చా లీక్, నా దగ్గర నుంచి వెళ్ళి ఉంటుందేమో. హౌస్ వర్కింగ్ విత్ కీర్తి సురేష్ గారు, లైక్ షీఈస్ ఆల్రెడీ ఈసార్లు చెప్పారు నా గురించి. అన్ని క్యారెక్టర్స్ చేయాలంటుందండి. కొన్ని మంచి క్యారెక్టర్ అదే ఇన్నోసెన్స్ ఇష్టము, అలా చేయటం ఇష్టం. ఇప్పుడు తమిళ్లో విలన్ చేస్తున్నాను, సో ప్రస్తుతం అది చేస్తున్నాను కాబట్టి దాని మీద ఎక్కువ ఎక్సైటింగ్గా ఉంది. చాలా రోజులు అయిపోయింది సైక్ అయ్యి. ఉప్పు కప్పు రమ్ము స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మహానటితో చేస్తున్నాం, కీర్తి సురేష్ గారితో చేస్తున్నాం అన్న పాయింట్ ఎక్కువ మీకు ట్రిగర్ అయిందా, లేకపోతే కాన్సెప్ట్? ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా రాసు అని అడిగాను వసంత్ని, అసలు అర్థం కాలేదు. కాన్సెప్ట్ ఉన్నప్పుడు అదిరిపోయింది. తర్వాత కీర్తి సురేష్ గారు వచ్చినప్పుడు ఆవిడ చేస్తారా లేదా అని డౌట్ ఉండేది నాకు. సో చేశారు లక్కీగా, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం. మంచి నేను కూడా ఆవిడ ఉన్నప్పుడు మా వైఫ్ చేత మంచి వంటలు వండించి నేను అడిగాను. సుహాస్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. ఆన్ స్క్రీన్ వచ్చే ముందు, కెమెరా ముందు వచ్చినప్పటికీ సుహాస్ గారికి తెలిసిన టెక్నిక్స్ ఒక యాక్టర్గా చాలా కొంతమందికి తెలుసు, హౌ టు పర్ఫామ్ అండ్ హౌ టు ఇంప్రెస్ ద ఆడియన్స్, ఇవన్నీ కూడా. బట్ మెయిన్గా ఎప్పుడైనా ఒక కొత్త స్టార్స్ని కానీ వీళ్ళని కలిసినప్పుడు చాలా ఒబీడియంట్గా టర్న్ అయిపోతారు, మీడియాని కలిసినప్పుడు కానీ కొత్త పీపుల్ కానీ, దాని మీద ఏమైనా ట్రిక్స్ ప్లాన్ చేస్తున్నారా? కాదు అంటే ముందు నుంచే అది చెప్పాక చాలాసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు నేను యాక్టింగే చేస్తానని. అలా ఉంటే ఎక్కువ అడగరని. ఓ ఇదంతా యాక్టింగా? మీకు అయ్యయ్యో, మర్చిపోయారు మీరు. అది నా ఇంటర్వ్యూస్లో కదా. యా, ఇంట్రెస్టింగ్ మూమెంట్సా ఫిలింలో. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే, నేను సీరియస్గా ఒక సినిమా చేసిన తర్వాత ఈ షూటింగ్ సెట్కి వచ్చాను. అక్కడ చాలా పర్ఫార్మెన్స్ అది ఫినిష్ చేసి ఇక్కడికి వచ్చాను. ఈ ఫిలిం ఫుల్గానే హాయిగానే ఉంటుంది. లైక్ షూటింగ్కి ఎలా అయ్యో షూటింగ్ అయిపోతుందా, ఈ ఫిలిం అయిపోతుందా అనే ఫీలింగ్లో వి ఆల్ వర్క్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ టు అనీ, బికాజ్ మనం చేయాలంటే ఇలా చేయొచ్చా, ఫర్ నథింగ్ హీ విల్ సే నో, డోంట్ డూ లైక్ దిస్, ఇలా చెయ్యొద్దు, ఇలానే చెయ్యాలి అని ఎప్పుడు చెప్పరు. నీకు కావాలి ఇలా చేసుకో అలా చేసుకో అంటారు. సో ఆ డైరెక్టర్ ఇస్తున్న ఫ్రీడమ్ వల్ల, అంటే మరీ వీ డోంట్ గో ఆల్ ద వే అండ్ డూ సంథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్, బట్ వీ ఆల్సో ట్రై టు స్టిక్ టు ద స్టోరీ. అండ్ తను ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల వీఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ దట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు ఎక్స్ప్లోర్. సో ద ఫుల్ ఫిలిం వాజ్ అ ఫన్ రైడ్ అండి. అండ్ వెన్ ద ఫిలిం వాజ్ అబౌట్ టు గెట్ ఓవర్, వీ ఆల్ వేర్ ఫీలింగ్ వెరీ సాడ్, అయిపోతుందా అయ్యో అయిపోతుందా ఇలా ఇంకొకటి చేయాలి అని. ఎందుకంటే ఇలాంటి ఒక హ్యూమర్ చేస్తున్నప్పుడే ఆ మూడే వేరేగా ఉంటుంది. సినిమా సెట్లోనే నేను చెప్తున్నా. సో అక్కడ ఉన్న మూడు ఎవ్రీథింగ్ చేంజెస్. సో ఇట్స్ అ వెరీ 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 లైట్ హార్ట్ ఫిలిం. ఐ షార్ట్ దిస్ ఫిలిం ప్రాబబ్లీ మై క్వికెస్ట్ ఫిలిం ఇది. 18 daysలో షూట్ చేశాను. 18 days. I don't know how many directors will pull it off. 18 days is a big deal if you don't know. For me it was 18 days, and for you how many days? 28 days. 28 daysలో we finished this film. So it's a big deal. And so this full cinema is a nostalgic, beautiful memory. ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో కాస్ట్ అండ్ క్రూ తెలుసుకుంటారు. ఏదైనా స్టోరీ మన దగ్గరికి వచ్చినప్పుడు సో ఎవరు చేస్తున్నారు ఏంటి అనేది కొంచెం అడిగి తెలుసుకుంటారు. అలా ఫస్ట్ సుహాస్ గారితో చేయబోతున్నాను అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. కలర్ ఫోటో చూశాను అండ్ ఐ థింక్ హిట్లో హిట్ కదండి, సో హీస్ అ వెరీ వెరీ వర్సటైల్ యాక్టర్. సో అలాంటి ఒక యాక్టర్తో ఈ స్క్రీన్ స్పేస్ షేర్ చేయడం అనేది ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ సుహాస్ గారికి కూడా ఇలాంటి క్యారెక్టర్ మీరు ఎప్పుడు చేయలేరు కదండి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా ఎప్పుడు చేయలేను. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫర్ ద బోత్ ఆఫ్ అస్ అండ్ టు సీ both of us together on screen ఇలాంటి క్యారెక్టర్స్లో ఐ ఫెల్ట్ రియలీ 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 హ్యాపీ. అండ్ సమంత గారు ప్రొడ్యూస్ సారీ టు ఇంటరాప్ట్. గుడ్ థింగ్. సో యాజ్ ఉమెన్ ప్రొడ్యూసర్గా అండ్ ఐ థింక్ కీర్తి సురేష్ గారు మెయిన్ లీడ్ అండ్ సుహాస్ గారు ఉన్న, సో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? నేను ప్రొడ్యూసింగ్ ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసి 10 years అవుతుందండి. సో ఇట్స్ నాట్ రీసెంట్. ఒక స్టోరీ నచ్చిన తర్వాత టు టేక్ ఇట్ టు ద థియేటర్స్ ఆర్ ఓటీటీ ఇట్స్ అ ప్రొడ్యూసర్స్ జాబ్. అది ఏది వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్. సో అమెజాన్ పద్మ గారితో మాట్లాడటం జరిగింది అండ్ ఆవిడకి కూడా నచ్చింది. సో వి థాట్ విల్ కొలాబరేట్ అండ్ టేక్ ఇట్. ఇంకా వన్ ఆఫ్టర్ ద అనదర్ ఐ థింక్ ఎవ్రీ వన్ కేమ్ ఆన్ బోర్డ్. ప్రొడ్యూసర్స్ కొలాబరేటివ్ ప్రొడ్యూసర్స్ ఉంటే ఎప్పుడన్నా బాగుంటుందండి. ఇండిపెండెంట్గా చేసేది కష్టాలు ఎప్పుడు ఉండేదే. బట్ వెన్ పీపుల్ కొలాబరేట్ విత్ యూ ఇట్ బికమ్స్ ఈజియర్. కొంచెం లోడ్ ఇట్ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్. బట్ అదర్వైజ్ ఇట్స్ బీన్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. కలిసి చేసినా బాగుంటుంది, ఇండిపెండెంట్గా చేసినా బాగుంటుంది. ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ ఇన్ దాట్ వే ఇన్ వర్కింగ్. సో రాధిక హియర్. సో 28 వర్కింగ్ డేస్లో ఫినిష్ చేశాను చెప్పన్నారు కదా ప్రాజెక్ట్. సో అది స్క్రిప్ట్ అంతే డిమాండ్ చేస్తుందా, లేదంటే ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ ద డెడ్ లైన్స్ ఫ్రమ్ ద ఓటీటీ యాజ్ వెల్?